డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్, ఇయర్ 24-25 అందరికీ నమస్కారం. రోటరీ ఇంటర్నేషనల్ ప్రకారము మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్‌కి అసిస్టెంట్ గవర్నర్స్ కాకుండా ఓన్లీ 35 మ్యాండేటరీ పోస్టులు ఉన్నాయి. మన రోటరీ డిస్ట్రిక్ట్ 3020 మనకి పెద్ద డిస్ట్రిక్ట్ కాబట్టి ఆల్మోస్ట్ నియర్లీ 5000 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్‌లోకి మనకి రోటరీ మీద ప్యాషన్ ఉండి, టైము, టాలెంట్ ఇచ్చే చాలామంది మెంబర్స్ మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్‌లో మనం తీసుకొని ఉంటాం. సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ తీసుకుని ఉంటాం. కానీ చాలామంది మిగతా ఉన్న రోటరీ మెంబర్స్‌లో చాలామందికి ప్రత్యేకమైన ప్యాషన్ ఉంటుంది. టైము, టాలెంట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈవెన్ మనీ కూడా, ట్రెజర్ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో ఇంతమందిని మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్‌లోకి అకామిడేట్ చేయలేం కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వీఆర్ ఆల్ లీడర్స్ వితౌట్ టైటిల్స్. సో మనకి ఎప్పుడైతే అందుకని దీన్ని వాలంటీర్స్ మనం రోటరీ తరపున తీసుకుందాం అని అనుకుంటున్నాం. మన డిస్ట్రిక్ట్‌కి ఇదే ఫస్ట్ టైము. దీంట్లో మనకి ప్రతి క్లబ్‌లోనే చాలామంది ప్యాషన్‌తో రోటరీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ మన క్యాబినెట్‌లో మనం తీసుకోలేం కాబట్టి వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, కొంతమందికి బ్లడ్ డొనేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఐ క్యాంప్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది హెల్త్ క్యాంప్స్ కానీ, ఆర్గాన్ డొనేషన్స్ కానీ, కమ్యూనిటీ ఎన్విరాన్మెంట్ మీద, అలా మనం ఏదైతే 7 ఏరియాస్ అయితే ఫోకస్ ఉన్నాయో ఆ 7 ఏరియాస్ అయితే ఫోకస్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం వాలంటీర్గా మనం తీసుకుందామని ఒక ప్రయత్నం ప్రారంభించాం. యాజ్ ఎ అసిస్టెంట్ గవర్నర్స్గా ఉన్నవాళ్ళు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్లో ఎగ్జిస్టింగ్ ఉన్నవాళ్ళు, ప్రతి క్లబ్లో ఉన్న ఈ ప్రాస్పెక్ట్ వాలంటీర్స్ మనం ఐడెంటిఫై చేసి మనము మనం మన మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్లోకి మనం తీసుకుందాము. వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ డైరెక్టర్లోకి రోటరీ వాలంటీర్స్ మనం అనే పదం పెట్టి మనం డిస్ట్రిక్ట్ డైరెక్టర్లో కూడా వాళ్ళ నేమ్స్ అది మనం వేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక రూల్ ఏంటంటే, ప్రతి యూనివర్సిటీస్లోని, ప్రతి కాలేజెస్లోని కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మినిమం 3 months కమ్యూనిటీ సర్వీస్ వాలంటీర్ వర్క్ చేయాలనేది ఒక రూల్ ఉంది. అది చాలా వరకు ఎవరు పాటించట్లేదు, చాలామంది తెలియదు కూడా. మన యాజ్ ఏ రొటేరియన్స్గా మనం యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్కి మనం వెళ్ళి ఈ యొక్క లాను ఉపయోగించుకొని వాళ్ళ దగ్గర నుంచి వాలంటీర్స్గా మనం తీసుకొని వాళ్ళందరినీ రోటరాక్టర్స్ కింద, ఇంటరాక్టర్స్ కింద మనం మార్చొచ్చు. దాంట్లో ప్రతిభ ఉన్న వాళ్ళని కూడా, ఇంకా సీనియర్ ఉన్న వాళ్ళని రోటరీ మెంబర్స్ కింద కూడా మనం తీసుకొని, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీ మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వాలంటీర్స్కి ఉన్న ప్రత్యేకమైన ఒక పాయింట్ ఏంటంటే, వాళ్ళు నిస్వార్థంగా చేస్తారు, కమ్యూనిటీ సర్వీస్ చేయాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం ఒక అవకాశం ఇచ్చి ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా గమనించండి. వీళ్ళందరితో కూడా మనకి రోటరీ కమ్యూనిటీ కోర్, రూరల్ ఏరియాస్లో ఉన్న వాలంటరీ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా మన వాలంటీర్స్గా మనం తీసుకొని, నాట్ ఓన్లీ ఫ్రమ్ ది రోటరీ క్లబ్స్ నుంచి, రోటరీ క్లబ్స్ సంబంధం లేకుండా కూడా ఉన్న వాళ్ళని కూడా మనకి యూనివర్సిటీ నుంచి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మనం వాలంటీర్గా తీసుకుంటే ఫ్యూచర్లో మనకు ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.